ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. ఏఐసీసీ పెద్దలతోనూ సమావేశమయ్యే అవకాశం. బనకచెర్లపై తెలంగాణ అభ్యంతరాలు లెక్కలోకి తీసుకుంటామన్న పాటిల్. త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం. తెలంగాణ ప్రాజెక్టులకి వ్యతిరేకం కాదు, గోదావరిలో మిగిలిన నీటినే వాడుకుంటాం. బనకచెర్లపై సీఎం చంద్రబాబు వ్యాఖ్య. నేడు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీ. స్థానిక సంస్థల ఎన్నికలు సహా పలు అంశాలపై చర్చ. జగన్ పర్యటనలో ఘటనలపై చర్యలు. అంబటి రాంబాబు, రవితేజలపై కేసు నమోదు. కోపాన్ని ఫ్లెక్సీ ద్వారా చెబితే తప్పేమిటన్న జగన్. నేరాలకు ప్రోత్సహించిన వాళ్లను వదిలిపెట్టాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరిని టార్గెట్ చేయడం లేదన్న చంద్రబాబు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. రాజారెడ్డి రాజ్యాంగంపై ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఏడాది క్రితం వైసీపీని ప్రజలు రప్పా నరికేశారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేదన్న పయ్యావుల. ప్రభాకర్ రావు రిలీఫ్ ను రద్దు చేయించే ఆలోచన. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కీలక నిర్ణయం. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని పోలీసుల ఆదేశం. ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు భేటీ. 28,546 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం. 30,000 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనలు. విశాఖలో యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు. ఇవాళ రేపు చేపల వేటపై ఆంక్షలు. మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం. యోగా డే వేడుకలపై నారాయణ సమీక్ష. బీచ్ రోడ్డులో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. ప్రజల కోసం 7,000కు పైగా బస్సుల ఏర్పాటు. రాజేంద్రనగర్ లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు. 5 కేజీల గంజాయి స్వాధీనం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. విదేశాలలో ఉద్యోగాల పేరుతో మోసాలు. అమాయకుల నుంచి 35 లక్షల వసూళ్లు. ముఠా గుట్టురట్టు చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్. శాంతి దూతన్ అంటూనే యుద్ధాలు చేస్తున్నాడు. ట్రంప్ సైతాన్ లా మారాడన్న కేఏ పాల్. 3వ ప్రపంచ యుద్ధానికి తెగబడ్డాడని విమర్శలు. ఉపేంద్ర కుష్వాహాకు బెదిరింపులు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరుతో ఫోన్ కాల్స్. పోలీసులకు ఫిర్యాదు చేసిన కేంద్ర మాజీ మంత్రి. కెనడాలో భారతీయ విద్యార్థి మృతి. గుండెపోటుతో ఢిల్లీకి చెందిన తాన్య మృతి. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తాన్య. విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బ్లాక్ బాక్స్. సవాల్గా మారిన డాటా రికవరీ. బ్లాక్ బాక్స్ ను అమెరికా పంపే అవకాశం. దుబాయ్లో టీవీ9 నెట్వర్క్ గ్లోబల్ సమ్మిట్. సక్సెస్ అనేది యుఏఈ డిఎన్ఏలో ఉందన్న టీవీ9 సీఈఓ. సమ్మిట్లో పాల్గొన్న నేతలు, బాలీవుడ్ నటులు.